Ryzen 128 GB SS3 హార్డ్ డిస్క్ అనేది ఆర్డర్ పెట్టి తెప్పించడం జరిగింది. మనకు ఒక సిపియులో హార్డ్ డిస్క్ అనేది వర్క్ చేయటం లేదు. దానికోసం నేను తెప్పించాము. ఇప్పుడు మనం ఈ యొక్క 128 GB SSDని సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దాంట్లో ఓఎస్ అనేది ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనము ఈ యొక్క హార్డ్ డిస్క్ని సీల్ ఓపెన్ చేసుకునేసేసి హార్డ్ డిస్క్ని బయటికి తీసుకుందాము. ఈ యొక్క హార్డ్ డిస్క్ అనేది ఇలాగా ఓపెన్ చేసుకోవాలి. ఈ యొక్క హార్డ్ డిస్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క సిపియుకి డోర్ అనేది నట్లు ఓపెన్ చేసుకునేసేసి దీన్ని డోర్ బ్యాక్కి ఇలా ప్రెస్ చేస్తే సిపియు డోర్ ఓపెన్ అవడం జరుగుతుంది. దీనికి మనము ఈ సిపియులో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ కేబుల్ ఏదైతే ఉందో దీనిలో కలర్స్ కూడా ఉంటాయి. రెడ్, ఎల్లో, బ్లూ, బ్లాక్ ఇలా కలర్స్ ఉంటాయి. ఈ యొక్క కేబుల్ని సటా కేబుల్ అని పిలుస్తాము. ఈ యొక్క సటా కేబుల్ అనేది మన యొక్క హార్డ్ డిస్క్లో ఇక్కడ చూడండి 2 పిన్స్ కనిపిస్తున్నాయి, 2 జాక్స్. దీన్ని వచ్చేసేసి పవర్ జాక్ అంటాము, దీన్ని వచ్చేసేసి సటా కనెక్టర్ అంటాము. సటా కనెక్టర్, సటా పవర్ కనెక్టర్. ఇక్కడ సటా కనెక్టర్ దగ్గర ఈ యొక్క సటా కేబుల్ని మనము ఇట్లాగా ఇన్సర్ట్ చేసుకోవాలి. సటా యొక్క కేబుల్ని ఇలాగా ఇన్సర్ట్ చేసుకోవాలి. తరువాత దీనికి ఈ యొక్క హార్డ్ డిస్క్ వర్క్ చేయడానికి పవర్ కావాలి కాబట్టి ఈ యొక్క సటా పవర్ కేబుల్ అనే దాన్ని ఇక్కడ నేను ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను. ఈ యొక్క సటా హార్డ్ డిస్క్ అనేది ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో సిపియు లోపల ఇన్సర్ట్ చేసేస్తున్నాను. దీనికి మనము డోర్ వేసేద్దాము. ఈ యొక్క డోర్ అనేది ఇలా కొంచెం బ్యాక్ సైడ్కి ఇలాగ ఉంచుకొని ప్రెస్ చేసి ఫ్రంట్లో పుష్ చేస్తే ఫ్రంట్కి కానీ ఆటోమేటిక్గా డోర్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనము దీనికి ఓఎస్ ఇన్స్టాలేషన్ చేయాలి కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఓఎస్ పెన్ డ్రైవ్ అనేది బయటకు తీసుకునేసేసి ఇక్కడ సిపియుకి ఫ్రంట్ సైడ్ యూఎస్బిలో కానివ్వండి, బ్యాక్ సైడ్ యూఎస్బిలో కానివ్వండి మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫ్రంట్ యూఎస్బిలో నాకు ఓఎస్ బూటబుల్ పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. దీంట్లో ఈ యొక్క పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత పవర్ స్విచ్చెస్ అనేవి నేను ఇక్కడ ఆన్ చేయడం జరిగింది. ఇప్పుడు సిపియు పవర్ బటన్ అనేది నేను ఇక్కడ ఆన్ చేస్తున్నాను. సిపియు ఆన్ చేసిన తర్వాత కీబోర్డ్లో చేసుకుంటున్నాను. ఇక్కడ బయాస్ మెనూ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మనం కనెక్ట్ చేసినటువంటి హార్డ్ డిస్క్ అనేది కనెక్ట్ అయింది లేదు అనేది చూద్దాము. ఒక్కసారి బయాస్లోకి వెళ్ళిన తర్వాత బయాస్లో మనకి బూట్ చూడండి, మెయిన్ అని ఒకటి ఉంది, అడ్వాన్స్డ్, చిప్సెట్, బూట్, సెక్యూరిటీ, నెక్స్ట్, ఈజీ, కంట్రోల్, సేవ్ అండ్ ఎగ్జిట్ అని ఉన్నాయి. మనకి దీంట్లో బూట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. బూట్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి బూట్ ఆప్షన్ 1 దగ్గర యూఎస్బి అని ఉంది, బూట్ ఆప్షన్ 2 దగ్గర యూఈఎఫ్ఐ యూఎస్బి అని ఉంది. ఇప్పుడు మనకి హార్డ్ డిస్క్ అనేది ఎస్ఎస్డి కనెక్ట్ అయిందా లేదా అనేది చూడాలంటే ఇక్కడ హార్డ్ డ్రైవ్ బీబీఎస్ ప్రియారిటీస్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఎస్బి అని ఉంది. ఇక్కడ చూడండి ఫాగ్జిన్ ఎఫ్ఎక్స్ 128 అని చూపిస్తుంది. సో హార్డ్ డిస్క్ కూడా మనకి కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చి ఎస్కేప్ కొట్టి బ్యాక్ వచ్చేసేసిన తర్వాత F10 కొడితే ఇది సేవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. F10 కొట్టి ఎంటర్ అనేది కానీ ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ సేవ్ కాన్ఫిగరేషన్ అండ్ ఎగ్జిట్ అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది సిస్టమ్ రీస్టార్ట్ అయ్యి అది ఇలాగ మనకి పెన్ డ్రైవ్తో బూట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పెన్ డ్రైవ్తో బూట్ అయిన తర్వాత
మనం దీనికి ఇన్స్టాల్ చేయాల్సినటువంటి ఓఎస్ వచ్చేసేసి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇప్పుడు డౌన్ యారో ప్రెస్ చేసుకొని నేను విండోస్ 10 ప్రో అనే దాన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేశాను. ఇక్కడ బూట్ ఇన్ నార్మల్ మోడ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ కానీ కొట్టినట్లయితే నెక్స్ట్ ఎంటర్ కొడితే ఇక్కడ విండోస్ 10 సెటప్ 64 బిట్, విండోస్ 10 సెటప్ 32 బిట్ అని 2 ఆప్షన్లు రావడం జరిగింది. దీంట్లో మనము విండోస్ 10 సెటప్ 64 బిట్ సెలెక్ట్ చేసుకొని చూడండి కిందకి పైకి మారుతుంది. విండోస్ 10 64 బిట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఓఎస్ అనేది లోడింగ్ ఫైల్స్ అని వచ్చి మనకి ఇక్కడ ఓఎస్ అనేది లోడ్ అవుతూ ఉంది. ఇక్కడ మనకి కొంత సమయం తీసుకొని ఆ యొక్క ఓఎస్ అనేది లోడ్ అవ్వటానికి ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒక్క నిమిషము మనము వేచి చూసినట్లయితే ఇక్కడ మనకి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ చూడండి విండోస్ 10 లోగో వచ్చి లోడ్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఇంగ్లీష్ ఇండియా అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కానీ క్లిక్ చేసినట్లయితే ఇన్స్టాల్ నవ్ అని ఆప్షన్ వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ నవ్ ప్రెస్ చేయాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ చేసినటువంటి ఎస్ఎస్డి హార్డ్ డిస్క్ అనేది కొత్తది కాబట్టి పార్టిషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రోడక్ట్ అని ఇస్తున్నాను. నేను ఇక్కడ దీంట్లో విండోస్ 10 ప్రో అని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. దీంట్లో ఐ యాక్సెప్ట్ ది లైసెన్స్ అగ్రిమెంట్ జస్ట్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ కస్టమ్ ఇన్స్టాల్ విండోస్ అని క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ 128 GB కాబట్టి 128 GB అనేది పూర్తిగా రాదు. ఇక్కడ మనకి 119.2 GB అనేది రావడం జరిగింది. దీన్ని సెలెక్ట్ చేసుకొని న్యూ అని క్లిక్ చేసుకొని అప్లై అని క్లిక్ చేసుకుంటే అది మొత్తం కూడా ఒకే పార్టీషన్గా క్రియేట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని 2 పార్టీషన్లుగా చేయాలనుకుంటే ఇక్కడ పార్టీషన్లో ప్లేస్ తగ్గించుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకొని బ్యాక్ కానీ కొట్టేసినట్లయితే బ్యాక్ స్పేస్తో మొత్తం అరేంజ్ అయిపోతుంది. ఇక్కడ 95 GB ఇస్తున్నాను. నేను 95 GB ఇస్తున్నాను. 95,000 అని ఇచ్చుకోవాలి. అప్లై క్లిక్ చేసేసి ఓకే క్లిక్ చేశాను. నెక్స్ట్ మిగిలిన రిమైనింగ్ 26.5 GB అనేది డి డ్రైవ్గా వస్తుంది. ఫస్ట్ది సి కోలన్ తీసుకుంటుంది, తర్వాత డి డ్రైవ్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా న్యూ తీసుకొని ఇంకా దీన్ని పార్టిషన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అలాగే ఉండిచ్చేసి అప్లై అని కానీ క్లిక్ చేసినట్లయితే 2 పార్టిషన్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. మనకి ఇప్పుడు మనము ఓఎస్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ పార్టిషన్ సిలో ఇన్స్టాల్ చేసుకోవాలి ప్రైమరీలో. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ అలాగే దీన్ని కూడా ఫార్మాట్ చేసేసుకుంటే బెస్ట్. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ కానీ క్లిక్ చేసామంటే మనకి ఇప్పుడు ఇన్స్టాలింగ్ విండోస్ అని ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి 0% చూపిస్తుంది. అక్కడ 1, 2 అలాగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు 1, 2, 3 అలాగా 100% అయిపోయిన తర్వాత మనము కొరవ ఓఎస్ అనేది ఇన్స్టాలేషను వస్తుంది. ఇప్పుడు ఇందాక 10%, 12% అట్లాగా వస్తూ ఉండింది. ఇప్పుడు ఇక్కడ 100% అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇన్స్టాలింగ్ అప్డేట్స్ అని కూడా రావడం జరిగింది. ఈ ప్రాసెస్ అనేది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కంప్యూటర్ అనేది విండోస్ నీడ్స్ టు రీస్టార్ట్ కంప్యూటర్ అని వస్తుంది. మనం ఇప్పుడు దాన్ని రీస్టార్ట్ చేసేసి మళ్ళీ ఆన్ చేసినట్లుగానైతే అది ఆటోమేటిక్ రీస్టార్ట్ అయిపోతుంది. కంటిన్యూగా వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి అడగడం జరుగుతుంది. విండోస్ లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సెట్టింగ్స్ ఏంటో అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను.
ఇలాగా మనకి ఇక్కడ చూడండి ఇండియా అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎస్ క్లిక్ చేసుకోవాలి. దీని తర్వాత మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని సెలెక్ట్ చేసుకొని ఎస్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్కిప్ అంటే కీబోర్డ్ అనేది మనం స్కిప్ చేసేసుకోవాలి. ఆటోమేటిక్గా ఇక్కడ మనకి చూడండి నెట్వర్క్ మీద కనెక్ట్ అవ్వాలని అడుగుతుంది. ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని క్లిక్ చేసేసేయండి. ఇక్కడ అప్పుడు కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా మన ఓఎస్ అనేది ఇలాగా మనమే పూర్తిగా ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు. ఇలాగా ఓఎస్ అనేది పూర్తిగా లోడ్ అయిన తర్వాత జస్ట్ ఏ మూమెంట్ అంటే ఒక నిమిషం అలా కానీ మనం వేచి చూసినట్లయితే ఈ ఆప్షన్స్ అనేవి మళ్ళీ రీస్టార్ట్ అవుతూ సిస్టమ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ యూజర్ నేమ్ అంటే కంప్యూటర్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ప్రవీణ్ కుమార్ అని ఇచ్చాను. ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ పాస్వర్డ్ అని అడుగుతుంది. మనం పాస్వర్డ్ పెట్టుకునే పని అయితే పాస్వర్డ్ పెట్టుకోవాలి. లేదనుకుంటే కింద నెక్స్ట్ కానీ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ ఇవన్నీ మనం లైసెన్స్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. యాక్సెప్ట్ చేసుకొని మళ్ళీ ఇది కంటిన్యూ చేసుకోవాలి ఓఎస్ అనేది. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి ఇది గెట్టింగ్ ఎవ్రీథింగ్ రెడీ ఫర్ యూ అంటే ఇంకా ఉపయోగించుకోవడానికి మీ యొక్క కంప్యూటర్ అనేది సిద్ధం అయిపోయినట్లే అని మనకు అది చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి సెవరల్ మినిట్స్ అని అడుగుతుంది. సెవరల్ మినిట్స్ దిస్ మైట్ టేక్ సెవరల్ మినిట్స్ అంటే ఒక సెకండ్ అట్లా ఆగి చూసినట్లయితే ఇది లోడ్ అయిపోయేసేసి ఓఎస్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయి మనకి ఓపెన్ అవుతుందన్నమాట. లీవ్ ఎవ్రీథింగ్ టు యూజ్ మనకి ఆల్మోస్ట్ అంటే ఇంకా మనము పూర్తిగా అయిపోయి సిస్టమ్ని వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి మనకి ఓఎస్ అంతా ఇన్స్టాల్ చేసిన తర్వాత రీసైకిల్ బిన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనేది మాత్రమే రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఆ యొక్క ఐకాన్స్ ఫోల్డర్స్ అవన్నీ కావాలంటే ఇక్కడ మనము సిస్టంలో రైట్ క్లిక్ ప్రెస్ చేసి పర్సనలైజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని థీమ్స్ అనే ఆప్షన్స్లోకి వెళ్ళి డెస్క్టాప్ ఐకాన్స్ సెట్ చేసుకొని కంప్యూటర్ నెక్స్ట్ యూజర్ ఫైల్స్ నెట్వర్క్ ఈ మూడింటికి టిక్లు పెట్టుకునేసేసి అప్లై ఓకే క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేస్తే మనకి కంప్యూటర్ అనేది ఓఎస్ పూర్తిగా ఇన్స్టాలేషన్ అయిపోయినట్లే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోస్ని చూస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.